హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వీడియోస్ ఎలా ఉంటున్నాయి? ఓకేనా? చెప్పండి. ఏదైనా కానీ చాటింగ్ చేయాలి కదా, మెసేజ్లు పెట్టాలి కదా. ఏదైనా కానీ మీరు పెట్టే మెసేజ్లతోటే నాకు అర్థమవుతుంది. మీరు వీడియో చూసి ఇంకా ఓకే అని వెళ్ళిపోతే మనకి అంటే ఎవరికైనా సరే అర్థమే కావాలి అంటే ఇప్పుడు నా వీడియోలు ఎలా ఉంటున్నాయి, ఎలా చేస్తే నచ్చుతున్నాయి, లాంగా షార్టా అనేది మీరు చెప్పేదాన్ని బట్టే నాకు బాగుంటుంది. నేను చేయడానికి కూడా ఉత్సాహం అనిపిస్తుందండి. మీరు నా వీడియో చూస్తున్నారు అంటే ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది నా వీడియోలో. అందు గురించలే మీరు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఇంకా ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే ఇంకా ఈరోజు పూల్ గోబీ కర్రీ వండుతున్నానండి. పూల్ గోబీ మనకి సీజన్లోనే వస్తుంది కదా, ఇక్కడ సిటీలలో అయితే ఎప్పుడైనా వస్తుంది, ఇంకా ఇక్కడైతే మనకి సీజన్ ఉన్నప్పుడే వస్తుంది. ఇంకా పూల్ గోబీ వచ్చేసి మంచిగా పురుగులు లేకుండా చూసుకొని కట్ చేసుకొని ఇంకా దాంట్లో ఇంత సాల్ట్ పసుపు వేసి మంచిగా కొంచెం వేడెక్కించాలండి. మరగబెట్టద్దు. మరగబెట్టడం వల్ల ఏమవుతుందంటే మొత్తం మెత్తగా ఇందులోనే అయిపోతాయి. ఇంకా మనం కర్రీ వండేసరికి ఇంకా పేస్ట్ లాగా అయిపోతుంది అన్నట్టుగా. కొంచెం వేడెక్కినాక ఉంచండి వాటర్లో. తర్వాత ఇంకా పక్కన పెట్టేసి మళ్ళీ మంచిగా ఒక కడాయిలో ఆయిల్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పోపు దినుసులు కూడా వేసానండి. నేను పోపు దినుసుల్లో మెంతులు కలుపుతాను. కొంచెం మెంతుల వల్ల ఎలా ఉంటుందంటే మనకి కర్రీలో కానీ టిఫిన్స్లో కానీ ఆ పోపు దినుసులు వేసుకున్నప్పుడు ఒక రకంగా మంచి మన మెంతులు అనేది ఒక్కటి మనకు నోట్లో పడ్డా కానీ ఆ కమ్మదనం స్మెల్ అనేది బాగుంటుంది. కర్రీకైనా టిఫిన్స్లోకైనా మీరు కూడా అలా కలుపుకొని పెట్టుకోండి. ఇంకా ఇందులో నేను పోపు దినుసులు వేసాను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసాక కొత్తిమీర, కరివేపాకు వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దాని తర్వాత పసుపు వేసి ఇంకా ఉడకబెట్టిన గోబీ ఉంది కదా, అదే వేడెక్కించిన గోబీ ఉంది కదా, అది ఇందులో షిఫ్ట్ చేశాను. ఇంకా మంచిగా ఆయిల్లో ఉడుకుతుండగానే కొంచెం సాల్ట్ వేసి దాని తర్వాత టమాటా వేసానండి, టమాటా మగ్గడానికి. ఇంకా ఈ లోపు కొన్ని బోళ్ళు గిట్లా పడున్నాయి. ఇంకా మనకి తప్పదు కదా, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్టాక్ ఉంటాయి కదా మనకి ఇంట్లో వర్క్ అంటే. ఇంకా అట్లానే ఇంకా బోళ్ళు కూడా తోమేస్తే అయిపోతుంది ఒక పని. సాయంత్రం ఎట్లాగో కొంచెం నాకు చపాతీ ఇట్లా చేసుకునే పని ఉంటే నేను అప్పటికప్పుడే తోమేసుకుంటానండి. ఇంకా అది ఈజీగా అనిపిస్తుంది మనకు కూడా. ఇంట్లో ఒక పెద్ద పని తగ్గినట్టుగా అనిపిస్తుంది. బోళ్ళ పని అంటే ఇంట్లో పెద్ద పనిగా ఒక్కసారే మొత్తం నిండిపోయి ఒక్కసారి తోమాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాము. నేనైతే నాకు ఇంకా అలవాటే లేండి. ఒక్కొక్కసారి సాయంత్రమే నేను తోమేస్తాను నైటు. ఇంకా అన్నీ ఒక్కసారి పడ్డాక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ బౌళ్ళన్నీ నైట్ తోమేసి మంచిగా ఆ బౌలు తోమడానికి వీడియో కాల్స్ అయినా ఉండాలి పిల్లలతోటి, లేదా నాకు ఇంకా టైంపాస్కి సాంగ్స్ అయినా ఉండాలి. ఇంకా మంచిగా అలా మ్యూజిక్ ఆన్ చేసుకొని మన మైండ్ అనేది రిలీఫ్గా అనిపిస్తుంది. ఏమాత్రం స్ట్రెస్ అనిపించదు. పని ఎంత చేసుకున్నా కానీ అలసట రాదు, మనకి మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది. అంటే మన మైండ్ మొత్తం అటే ఉంటుంది కాబట్టి, పని మీద ఉంటుంది కాబట్టి మనం చేస్తూనే ఉంటాం. లేదు వీడియో కాల్లో ఉంటే కూడా పిల్లలతోటి ఇంకా ఫ్రెండ్స్ తోటి అలా కూడా మర్చిపోతాము. అలానే చేస్తాను నిజానికి నేనైతే ప్రతిరోజు. ఈరోజు అంటే ఒక్కొక్కసారి ఇలా పని ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే నేను మధ్యాహ్నం కూడా తోమేస్తానండి. పడ్డట్టుగానే తొందరలో తోమేస్తాను. ఇంకొక సైడు కర్రీ అవుతుంది కాబట్టి ఇంకో సైడు ఖాళీగానే ఉన్నాను కదా అని ఇంకా ఇలా నేను ఈ బౌలన్నీ తోమేసి క్లీన్గా పెట్టేసుకున్నాను. ఇంకా దాని తర్వాత కర్రీ చూశానండి. మంచిగా టమాటా వేసాను కదా. టమాటా అంటే మనకి మీ ఇష్టం అండి, మీ చాయిస్. వేసుకోవాలనుకుంటే ఒక 4 లేదంటే 6 మన ఇష్టం. నేనైతే చిన్న సైజు 6 టమాటాలు కోసానండి. ఇంకా ఒక్క పూల్ గోబీకి ఒక 6 టమాటాలు వేస్తాను. ఎందుకంటే దాంతో గ్రేవీ అనేది అసలు లేకపోతే పొడిలాడితే నాకు అసలు తినబుద్ధి కాదు. ఇలా అయితే మంచిగా మనం చపాతీకైనా రైస్కైనా కలుపుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది అన్నట్టుగా. అందుకనే నేను ఇలాగనే చేస్తాను ఎప్పుడైనా కానీ ఎంత బాగుందంటే నిజంగా చెప్తున్నాను, అద్రిపోయిందండి నిజానికి. సూపర్ అంటే సూపర్ ఉంది కర్రీ. ఆ రోజు ఇంకా సాయంత్రం చపాతీ చేసుకొని తింటే అసలు మాటలు లేవండి చెప్పడానికి. ఆ టైంలో అనిపిస్తుంది, అరే ఎవరన్నా ఉంటే బాగుండే, ఎవరన్నా వస్తే బాగుండే, ఈ టైంలో టేస్ట్ చూసి చెప్తారు కదా అని అనిపిస్తుంది. కానీ ఎవరిని పిలుస్తామండి? మన కర్రీ కోసం పక్కింటి వాళ్ళని పిలుస్తామా ఏంటి? అదే కదా, అదంతా అవసరం లేదు కదా. మనం తింటే చాలు, మనం తృప్తిగా తింటే చాలు, మన ఫ్యామిలీలో మనుషులు తింటే చాలు. అది ఇంకా ఒక సైడ్ రైస్ కూడా పెట్టేసుకున్నాను గ్యాస్ స్టవ్ మీద. ఇంకా కొన్ని కాబట్టి తొందరలోనే ఉడికేస్తాయి అవి. ఇంకా ఇటు టమాటా కూడా మంచిగా మగ్గిపోయాక దాంట్లోనే కారం పొడి కూడా వేసాను మనకు సరిపడినంత. తర్వాత గరం మసాలా ఉంటుంది కదండి, ఒక 1/2 టీ స్పూనే
అంటే మన కర్రీకి సరిపడా, ఇంకా మనకి చాలా కర్రీ ఉంటే ఒక స్పూన్ వేసుకోవచ్చు. ఇంకా తర్వాత కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేశానండి. చాలా బాగుందండి నిజానికి. మీరు నమ్మండి, మీరు ఈ విధంగానే వండుకొని చూడండి, ఎలా ఉంటుందో మీరు నా కమెంట్ సెక్షన్లో రాయొచ్చు. ఇంకా ఆ రోజు సాయంత్రం నేను మార్కెట్కు కూడా వెళ్ళానండి. ఇక్కడ మా ఊళ్ళో, మాకు తొర్రూరులో మంగళవారం మార్కెట్ అవుతుందండి. మంగళవారం వస్తే చాలు, మంచి సంత. నేనైతే మరీ వారం వారం అయితే వెళ్ళను, నాకు ఎక్కువ కొంచెం తెచ్చుకొని నేను ఉంచుకుంటాను కాబట్టి వెళ్ళను. వారానికి అంటే 15 రోజులకు ఒకసారి వెళ్తాను. అలా వెళ్ళినప్పుడు ఒక షార్ట్ అలా తీసానండి. ఇంకా తెచ్చిన సామాన్లు అయితే చూపించాను. నాకు నేను తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు జనాలు ఏంటి అని ఇలా చూస్తున్నారు. ఒకటే కెమెరా పట్టుకొని వీడియో తీస్తుంటే మమ్మల్ని ఎందుకు తీస్తుంది, మేమేమైనా తప్పు చేసామో, వాళ్ళకు ఉంటుంది కదా బార్డ్స్ తరాజులలో ఇట్లా ఏమైనా ఉన్నా కానీ ఇట్లా వీడియోలు తీసి ఇట్లా పెడతారు కదా, ఆ భయంతో వాళ్ళందరూ ఏందమ్మా అని అడుగుతున్నారు. ఇంకా వాళ్ళకి చెప్పేశాను. ఇంకా నేను కూడా సామాన్లు తెచ్చాక ఒకసారి వీడియో తీద్దామని ఇంకా ఆకుకూరలు, బెండకాయలు, కొత్తిమీర, అల్లము, ఇంకా ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఒకసారి తెచ్చుకుంటే మంచిగా అనిపిస్తుందండి మైండ్. మళ్ళీ ఇంకేంది దోసకాయలు, టమాటా అన్నీ ఇంకా అన్నీ మళ్ళీ ఫ్రిడ్జ్లో మంచిగా సర్దుకొని అన్నీ ఎక్కడెక్కడ బాక్సులలో నింపి ఇంకా మిరపకాయలు తొడాలు తీసుకొని కొత్తిమీర మంచిగా కట్ చేసుకొని టమాటాలు అన్నీ ఎక్కడెక్కడ బాక్సులో ఫిట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకా టెన్షన్ ఉండదు. ఒక్కొక్కసారి మనకు ఉదయాన్నే ఇంటి ముందుకు కూరగాయలు కూడా వస్తుంటాయి. టమాటా, మిర్చి, కొత్తిమీర ఇంట్లో స్టాక్ ఉంటే చాలండి, మనకి ఏదైనా వండేసుకోవచ్చు నిజానికి. ఇంకా మా ఇంట్లో సాయంత్రం మంచిగా 4 అవ్వగానే మంచిగా మల్లెపూలు, సన్నజాజి పూలు ఇన్ని వస్తాయండి. మంచిగా రోజు ఇన్ని తెంపుతాను. ఒక్కొక్కసారి వీలైతే నేను పెట్టుకుంటాను, లేదు అంటే దేవునికే పెడతాను. గుడి మంచి స్మెల్ లాగా వస్తుంటుంది, నాకు ఇష్టము. లక్ష్మీ తల్లికి కూడా చాలా సుగంధం ఇష్టం కాబట్టి ఆ తల్లి కోసం పక్కన పెడతాను నేనైతే ఆ ఫ్లవర్స్. ఇంకా చపాతీ కోసం నాకు ఈ కొంచెం చెయ్యి నొప్పి ఉందండి, దాంతో ఇబ్బంది అవుతుంటుంది ఒక్కొక్కసారి. ఇక ఓపిక ఉంటేనేమో చేయితోనే కలుపుతాను పిండి, లేదు అంటే ఇలా నా దగ్గర మిషన్ ఉంది బ్రెడ్ది, ఇది నేను చాలా వరకు బ్రెడ్కే యూజ్ చేస్తాను. ఇంకా నేను ఎప్పుడైనా గిట్లనే నాకు ఓపిక లేనప్పుడు చపాతీ కలపడం, ఇంకా ఇందులో మనము క్రీమ్ చేయడం తయారు, తర్వాత వచ్చేసి మన నెయ్యి చేసేటప్పుడు కూడా మన మిక్సీలో చేసుకుంటారు కదా చాలామంది, నేను ఇందులో చేస్తాను. పాల మీగడ మొత్తం ఇందులో వేసి తీస్తాను, చాలా బాగా వస్తుందండి, బాగుంటుంది ఇది. ఇప్పుడు ఇది చాలా సంవత్సరాలు అయిందండి తీసుకొని, మినిమం 10 years దాటిపోయింది నిజానికి ఇది తీసుకొని. ఇంకా చాలా యూజ్ తక్కువైపోయింది చిన్నింట్లో ఉన్నప్పుడు, ఇక్కడికి వచ్చిన కాంచెలు కొంచెం మళ్ళీ యూజ్ చేస్తున్నాను. ఇంకా చపాతీ పిండి ఎంత మంచిగా స్మూత్గా మెత్తగా అయిపోయిందండి పిండి నిజానికి. అసలు నేను ఎప్పుడైనా కానీ పిండి కలిపాక నేను ఒక చేతిని కలిపితే మాత్రం ఒక మినిమం ఒక 1/2 hour అయినా కానీ మూత పెట్టి పక్కన పెడతాను కొంచెం నానడానికి. దీంట్లో అయితే మనం పక్కన పెట్టే అవసరం కూడా లేదు, అంత మెత్తగా అవుతుంది కాబట్టి ఇంకా ఎమ్మటే చపాతీ చేసేసాను. అసలు చాలా అంటే ఇట్లా పట్టుకుంటే చినిగిపోయేటట్టుగా అంత స్మూత్గా అయిపోతాయి ఇందులో అయితే. నాకు ఏదన్నా కానీ నిజంగా మనకి ఇది ఇష్టం ఉన్నది అనుకుంటే అది తీసుకునేదాకా ఆడవాళ్ళకి వదిలిపెట్టాం కదా, ఏదైనా అంతే. ఇది రేట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అక్కడ టైంకి అసలు ఆలోచన రాదు నిజానికంటే. కొంతమంది సాటిస్ఫాక్షన్ అవుతారు, పోనీలే ఎందుకులే ఇప్పుడు ఈ టైంకి మనకు పరిస్థితులు ఉంది కదా చూద్దాంలే నెక్స్ట్ టైం అన్నట్టుగా ఆలోచిస్తారు. అందులో నేను కూడా ఒకదాన్ని. కాకపోతే ఒక్కొక్కసారి లేదు నాకు కావాలి అనుకుంటే కావాలి అని పట్టుబడతానండి, అది మాత్రం నాకు ఎందుకో మనసులో ఫిక్స్ చేసుకుంటాను, ఇది కావాలి నాకు అనుకున్నానంటే అది కావాల్సిందే. కాకపోతే పెద్ద పెద్ద ఐటమ్స్లో ఏం కాదండి, చిన్న చిన్న ఐటమ్స్లో అయితే నేను ఆలోచిస్తాను అంతా. పెద్ద ఐటమ్స్లు ఏమైనా అంటే కొంచెం సరే 4 రూపాయలు డబ్బులు ఉన్నప్పుడే నేను ఆలోచిస్తాను, 4 డబ్బులు చేతులు వెనకాల పెట్టుకున్నాకనే నేను కొనుక్కుంటాను అని ఆలోచించే నేను చిన్నగా తీసుకుంటానండి. అలా ఈ చిన్న చిన్న సామాన్లు ఇప్పుడు మీకు ఏదైతే నేను యూట్యూబ్లో చూపిస్తున్నానో ఎలాంటి మిషన్స్ అయినా కానీ అన్నీ ఒక్కసారి కొనుక్కుని అయితే కాదులేండి. ఇప్పుడు ఒక్కొక్కటి కొని మినిమం 10 years 15 years మినిమం 5 years అలా ఉన్నాయే చాలా వరకు. ఇంకా ఇప్పుడు నేను యూట్యూబ్లో మీకు ఇలా పెడుతున్నాను కాబట్టి అవి ఇప్పుడే కొన్నది కావచ్చు అనుకుంటారు చాలామంది, లేదండి చాలా రోజులు అవుతుంది. కాకపోతే అవి దాచిపెట్టి ఉంచడం వల్ల ఇప్పుడు యూజ్ అవుతున్నాయి నాకు. కొత్త ఇంట్లోకి వచ్చాక నాకు కొంచెం యూజ్ చేసుకుంటున్నాను ఒక్కొక్క సామాను, యూట్యూబ్లో కూడా మీకు ముందుకు తీసుకొచ్చి పెడుతున్నాను. అదన్నమాట. చపాతీ అయితే నేను పిండి ఒకసారే ఒక 5-6 kg అంటే నేను గోధుమలు ఇక్కడ కాదండి చాలా వరకు నేను బొంబాయి నుంచి నాగ్పూర్ మా అమ్మాయి లేదంటే అట్లా నేను తెప్పించుకుంటానండి. ఒక్కసారి 10 కిలోలు 15 కిలోలు అట్లా తెప్పించుకొని మంచిగా కడిగి ఎండబోసి
మంచిగా ఎండినాక మంచిగా పిండి పట్టించుకొని, మొన్న ఎండాకాలం అప్పుడు ఒక 10 కేజీలు తెప్పించి పిండి పట్టించుకొని కడిగండ పోసాక పట్టించుకొని ఒక 5 కేజీ ఏమో ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఒక 5 కేజీ మంచిగా ప్యాకింగ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఇది అయిపోయాక మళ్ళీ అది యూజ్ చేసుకుంటాను అన్నట్టుగా. ఎందుకంటే నాకు ఇక్కడ ఎందుకో గోధుమలు అంతగా నచ్చవు. మనకి గోధుమలు అంటేనే మహారాష్ట్ర కదా, ఇంకా మనకి ఇక్కడ రైస్ ఎట్లనో వాళ్ళకి గోధుమలు అలా. ఎందుకంటే మనకి ఇక్కడ 10 రూపాయల రైస్ ఎలా దొరుకుతాయో అక్కడ 10 రూపాయల నుంచి కూడా స్టార్ట్ గోధుమలు దొరుకుతాయి అన్నట్టుగా. మనకి కాస్ట్లీ కావాలంటే ఇక్కడ మనకి బాస్మతి రైస్ ఎలా ఉంటాయో అక్కడ కాస్ట్లీ గోధుమలలో కూడా అట్లా ఉంటాయి. అలా ఆ రకంగా నేను తెచ్చుకుంటాను మంచి క్వాలిటీ. మినిమం ఇప్పుడు నేను వాడేటి అయితే 44 రూపీస్, లాస్ట్ 50-55 వరకు ఉంటుందండి. ఇంకా నేను వాడేది 44 రూపీస్. చాలా అంటే టేస్టీ, స్వీట్నెస్ మంచిగా ఉంటుందండి. గోధుమ పిండి కూడా కలర్ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇందులో ఆయుర్వేదిక్ డాక్టర్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ కావాల్సిన వాళ్ళు కావచ్చు. బాయ్ అండి.